ఎస్టాబ్లిష్ చేయడంలో ఆవిడ సక్సెస్ అవుతుంది కదా. ఉమ్, రాజకీయంలో అవకాశం వచ్చాక ఇప్పుడు మగాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆడు ఏం మాట్లాడతాడు కూడా ఎవడో ఏనాడు అసెంబ్లీలో నోరెత్తన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ లో నోరెత్తన వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు రికగ్నైజ్ అవుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. అవును. ఉమ్, ఒకేసారి మారకపోవచ్చు. నేను చూసిన ఈ 20-25 ఏళ్లలో నేను మొదటి ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చూసిన ఈనాడులో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు. గాది ఆదిలక్ష్మి అని మా డివిజన్ నేను పనిచేసిన ఏరియా రిపోర్టర్గా పనిచేసిన ఏరియాలో ఒక ఆవిడ ఉండేది, కమ్యూనిస్ట్ ఆయన భార్య, సిపిఎం ఉమ్, సిపిఎం డివిజన్ లీడర్ భార్య. ఉమ్, ఆవిడకి అసలు ఏం తెలిసేది కాదు పాప, ఏం మాట్లాడేప్పటికి. ఇంకా ఇవాళకి మళ్ళీ టీవీలు కెమెరాలు లేవు కాబట్టి ఉమ్, ఏమన్నా అడిగితే వాళ్ళ ఆయన అందించేవాడు, ఈమెదో చెప్పేది పాయింట్. ఉమ్, చివరికి వాళ్ళ ఆయన దగ్గర విషయాలు తెలుసుకునే లెక్కనే ఉండేది. ఉమ్, తర్వాత ఇట్లా 2-3 సార్లు ఇబ్బంది పడింది ఆవిడ. ఉమ్, తర్వాత ఆవిడంతటా ఆవిడే భర్త లేకుండా మొదట భర్తతో కలిసి వచ్చి ఆ డివిజన్ పనులు, శానిటరీ ఇట్లాంటి ఏం జరుగుతుంది, కాయలు సరి చేస్తున్నారు లేదు చూసేది. నిదానంగా భర్త పక్కకి వెళ్ళిపోయాడు, ఆవిడే కూర్చుంది. ఉమ్, తర్వాత వెల్ సెటిల్ లీడర్ అయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లలో కానీ లేకపోతే తెలుగుదేశం లీడర్లు అనేక మంది నాకు భర్త చాటు భార్యలుగానే తెలుసు. అదే అవును. కార్పొరేటర్లుగా ఉన్నోళ్ళు, తర్వాత మేయర్లు అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా. ఉమ్, ఇప్పుడు ఆ రాయన భాగ్యలక్ష్మి ఉంది, అవును. ఇంటికి పరిమితమైన ఆవిడ వాళ్ళ నడిపించగలిగింది కదా. అదే, అదే. రత్నబిందుని చూశాను నేను మేయర్ గా, ఉమ్, పంచమత్తు అనురాధం చూశాను, ఏమీ తెలిసేది కాదు మొదట. అవును. బట్ ఇవాళ ఫుల్ ఆడిచ్చేస్తుంది.